Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of General Science. జనరల్ సైన్స్ సెషన్లో ఇవాల్టి సెషన్లో మనం ప్రీవియస్ సెషన్లో ఎలాగైతే కొన్ని క్వశ్చన్స్ కవర్ చేసామో అదేవిధంగా ఇవాల్టి సెషన్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాం. సీ ద ఫస్ట్ వన్, టియాలిన్ ఈజ్ అన్ ఎంజైమ్ ప్రొడ్యూస్డ్ ఇన్. టియాలిన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందండి? నథింగ్ బట్ సెలైవరీ గ్లాండ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. సెలైవరీ ఎంజైమ్ అని కూడా దీనికే పేరు, టియాలిన్. బేసిక్లీ ఈ సెలైవరీ ఎంజైమ్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఎంజైమ్ మీన్స్, ఎంజైమ్ అంటే దీని గురించి కూడా ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఎంజైమ్ అంటే ఇప్పుడు మనకి ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ కెమికల్ రియాక్షన్ అన్నది జరిగేటప్పుడు ఆ ప్రాసెస్లో కెమికల్ రియాక్షన్ జరిగే ప్రాసెస్లో క్యాటలిస్ట్ అనేది అవసరం అవుతుంది. క్యాటలిస్ట్ అంటే ఏంటండి? ఆ రియాక్షన్లో అది పాలు పంచుకోకపోయినా కూడా, అంటే కన్జ్యూమ్ అవ్వకపోయినా కూడా ఆ రియాక్షన్లో అది ఉండడం వల్ల ఆ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, ఫాస్ట్గా ముందుకెళ్తుంది. దానిని క్యాటలిస్ట్ అంటారు. ఏదైతే ప్రేరకంగా ఉండి ఆ రియాక్షన్ని ఫాస్ట్గా తొందరగా జరిగేలాగా ముందుకు తీసుకెళ్లేలాగా చేస్తుందో దానినే క్యాటలిస్ట్ అని చెప్పేసి అని అంటారు. అది కెమికల్ రియాక్షన్లో క్యాటలిస్ట్ ఎలాగైతే పనిచేస్తుందో మన బాడీలో కూడా ఒక రియాక్షన్ మెటబాలిక్ యాక్టివిటీస్ అని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వటానికి జరిగేటువంటి ప్రాసెస్ని మెటబాలిక్ రియాక్షన్స్ అని చెప్పేసి అని అంటాం. మెటబాలిక్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్కి యూజ్ అయ్యేవి ఏంటి అని అంటే ఎంజైమ్స్ యూజ్ అవుతాయి అనమాట. అట్లా జస్ట్ లైక్ మన కెమికల్ రియాక్షన్లో ఎలాగైతే క్యాటలిస్ట్ పనిచేస్తుందో ఇన్ ద సేమ్ మేనర్ మన బాడీలో ఎంజైమ్స్ అలా పనిచేస్తాయి. మెటబాలిక్ యాక్టివిటీ స్పీడ్ అవ్వటానికి, త్వరితగతిన జరగడం కోసం అని చెప్పేసి ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఆ ఎంజైమ్స్ రకరకాలు, ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క ఎంజైమ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనకి సెలైవరీ గ్లాండ్స్ నుంచి టియాలిన్ అన్నటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దీన్ని సెలైవరీ గ్లాండ్ ఎంజైమ్ అని కూడా దీనికే పేరు. ఇది మేజర్గా దేనికి యూస్ఫుల్గా ఉంటుందని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్లో స్టార్చ్ అన్నది ఉంటుంది కదా. స్టార్చ్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ షుగర్స్. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో స్టార్చ్ ఎక్కువ ఉందనుకోండి, స్టార్చ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ షుగర్స్. అవి బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అని అంటే సింపుల్ షుగర్స్గా మారాలి. ఈ స్టార్చ్ ఏదైతే ఉందో దానిని సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ చేయటానికి ఈ టియాలిన్ అన్నటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. టియాలిన్ పర్పస్ ఏంటి అని ఎగ్జామినేషన్లో అడిగినా, లేదా టియాలిన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని అడిగినా కూడా ఇది ఆన్సర్. కాబట్టి టియాలిన్ అన్నటువంటిది ఎంజైమ్ దట్ ఈస్ సెక్రెటెడ్ ఫ్రమ్ సెలైవరీ గ్లాండ్. అదేవిధంగా పిట్యూటరీ గ్లాండ్కి ఏమని పేరు? ప్రీవియస్ సెషన్స్లో మనం చెప్పుకున్నాం, మాస్టర్ గ్లాండ్ అని దీనికే పేరు. పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుందండి? బ్రెయిన్లో ఉంటుంది. మన హ్యూమన్ బాడీలో జరిగేటువంటి రకరకాలైన రియాక్షన్స్, అంటే కోపం కావచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఇట్లా రకరకాల రియాక్షన్స్, వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్. దానినే మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం. ఎందుకంటే మేజర్ ఎమోషన్స్ అన్ని అక్కడ నుంచి రిలీజ్ అవుతాయి కాబట్టి. అదేవిధంగా గ్రోత్ హార్మోన్ కూడా ఇక్కడ నుంచే రిలీజ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి గ్రోత్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి మనకి థైరాక్సిన్ అన్నటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ థైరాక్సిన్ అన్నటువంటి హార్మోన్ మన బాడీలో ఎంత పర్సెంటేజ్ రిలీజ్ అవుతుంది దానిని బేస్ చేసుకునే హైపోథైరాయిడిజమా, హైపర్ థైరాయిడిజమా అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇట్ రెగ్యులేట్స్ మన బాడీలో అయోడిన్ లెవెల్ని రెగ్యులేట్ చేయడానికి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వస్తూ ఉంటాయి. అండ్ గాయిటర్ అనేటువంటి డిసీజ్ కూడా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గాయిటర్ అంటే ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్వెల్లింగ్ ఆఫ్ నెక్, దానిని గాయిటర్ డిసీజ్ అని అంటాం. అది ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అంటే డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ నుంచి చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్యాంక్రియాస్ నుంచి ఇవి వచ్చేసి డైజెస్టివ్ ఎంజైమ్స్, ట్రిప్సిన్, లైపేజ్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఆల్ దీస్ ఆర్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఫుడ్లో ఉన్నటువంటి డిఫరెంట్
మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఫ్యాట్స్, షుగర్స్ మాత్రమే కావు కదా, ఇంకా ఫ్యాట్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నవి పనిచేస్తాయి. దీస్ ఆర్ సెక్రెటెడ్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ ప్యాంక్రియాస్, ట్రిప్సిన్, లైపేస్ ఇలాంటివన్నీ కూడా ఇవి ఇంపార్టెంట్, రైట్? ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, నెక్స్ట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరగబోతుంది కదండి, దానికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మేము ఒక కంప్లీట్గా ఒక కోర్స్ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ వచ్చేసి ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 999, కాకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ బిన్ లాంచింగ్ దిస్ కోర్స్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. దీంతో మీకు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 19 రూపీస్లోనే మీకు కంప్లీట్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేస్తాం, దానితో పాటు టెస్ట్ సిరీస్ని కూడా మీకు దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎంతమందికి అండి, ఎవరు అవైల్ చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ 100 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే 19 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి వీలుంటుంది. అదర్వైజ్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ 999 పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. జస్ట్ కోర్స్ మాత్రమే కాదు, కోర్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ అట్ జస్ట్ ఫర్ ద రూపీస్ 19 రూపీస్. ఏం లేదు, ఒక చిన్న బయటికి వెళ్ళి పఫ్ తింటే అయిపోతుంది కదండి, 90 రూపీస్ అంతే కదా. చిన్న థమ్స్ అప్ బాటిల్, పెట్ బాటిల్ కూడా 20 రూపీస్. బట్ ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ జస్ట్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ క్యాండిడేట్స్ అయితే ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి. అట్లీస్ట్ టెస్ట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ 19 రూపీస్. కాబట్టి దీంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం, అందుకు అవైల్ చేసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ప్రిపరేషన్ చక్కగా కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, మైకోబాక్టీరియం లెప్రే, దాని వలన లెప్రసీ వస్తుంది, అది బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా కొరినోబాక్టీరియం డిప్తీరియా వలన డిప్తీరియా వస్తుంది, డిప్తీరియా పర్టుసిస్ టెటనస్, డిపిటి. ఈ వ్యాక్సిన్ కూడా పిల్లలకి ఇస్తారు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి అని కూడా ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం. అలాగే ఇన్ ద సేమ్ మేనర్ విబ్రియో కోమా, దాని వల్ల ఏమొస్తుంది అని అంటే కలరా వస్తుందండి. విబ్రియో కోమా కాజెస్ కలరా. కలరా అంటే తెలుసు కదా, కలరా ఈజ్ బ్యాక్టీరియల్ డిసీజే, కాకపోతే ఈ కలరా అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనకి మేజర్గా వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల, మనం తీసుకున్నటువంటి వాటర్ అవి కంటామినేట్ అయిపోవటం వల్ల కలరా అన్నది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కలరా లేదులేండి, ఒకప్పుడు ఉండేది, రైట్? టెటనస్ అన్నది టీటీ, ఇదివరకు మనం చెప్పుకున్నాం. సెప్సిస్ అని అంటాము. ఊన్స్ లేదా కట్స్, బ్రూయిస్ ఎక్కడైనా మన బాడీ పార్ట్ మీద ఉంటే అది సరిగా అది ఎక్స్పోజ్ అయినప్పుడు, మనము ఎప్పుడైనా మట్టిలో పనిచేసి అట్లా డస్ట్కి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో గుండా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి దాంట్లో లోపలికి వెళ్ళిపోతాయి. దట్ లీడ్స్ టు వాట్? సెప్సిస్. అవి సెప్సిస్కి కారణమవుతుంది. అట్లా సెప్టిక్ అయినప్పుడు మనం టెటనస్ ఇంజెక్షన్ని తీసుకుంటాం. ఇది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పానండి. టెటనస్ దేనివల్ల వస్తుంది? క్లాస్ట్రీడియం టెట్నై. టెటనస్ అన్నటువంటిది క్లాస్ట్రీడియం టెట్నై వల్ల మనకి టెట్నై సంభవిస్తుంది. ఇన్ఫ్లుయెన్జా అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్జా అనేది బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు, మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి జలుబు, ఇట్లాంటివి కామన్ కోల్డ్ ఇవి ఉంటాయి కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్జా. ఈ ఇన్ఫ్లుయెన్జా దేని వల్ల వస్తుంది అని అంటే పేరులోనే ఉంటుంది, కాబట్టి ఇలాంటివి అడగరు ఎగ్జామినేషన్. ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల ఇన్ఫ్లుయెన్జా వస్తుంది, వైరల్ డిసీజ్ దట్ ఈజ్. టైఫాయిడ్ దేని వల్ల వస్తుంది? మైకోబాక్టీరియం టైఫే. It is not Mycobacterium typhae, Salmonella typhae వల్ల ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజే. సాల్మొనెల్లా టైఫే అన్నటువంటి బ్యాక్టీరియా వల్ల ఇది కూడా సేమ్. కలరాలో ఏ విధంగా అయితే వాటర్ కంటామినేట్ అయ్యి మన కలరా డిసీజ్ వస్తుందో, అదేవిధంగా టైఫాయిడ్ కూడా మనం తీసుకునేటువంటి ఫుడ్, వాటర్ రెండు కంటామినేట్ అవ్వటం వల్ల టైఫాయిడ్, అది ఫీవర్ లాగా వస్తుంది. దట్ ఈస్ టైఫాయిడ్. సాల్మొనెల్లా టైఫే అన్నటువంటి బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది, రైట్? నెక్స్ట్ వన్,
See, one day you wake up with a sore throat and runny nose. Your doctor takes a swab from your throat, sends it to a lab, and telephones you the next day to say that antibiotics will not help you to get better. Which of the following is the most likely reason for the doctor's statement? ఏం లేదండి, సింపుల్. ఏమని అంటున్నాడంటే, ఈ సోదంతా పక్కన పెట్టిస్తే మీకు జలుబు చేసింది, డాక్టర్ ఏమని చెప్తాడు అంతే, అదొక్కటే. అదే దీని ఈక్వేషన్. యాంటీబయాటిక్స్ అనేవి పని చేయవు. ఎందుకు డాక్టర్ అలా అన్నాడు, యాంటీబయాటిక్స్ ఎందుకు పని చేయవన్నాడు అని అంటే, నార్మల్గా మనకి కామన్ కోల్డ్ కానివ్వండి, తుమ్ములు, జలుబు, దగ్గు, ఇవన్నీ దేని వల్ల వస్తాయి అని అంటే మనకి వైరస్ వల్ల వస్తాయి. బట్ నాట్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల కాదండి, వైరస్ వల్ల వస్తాయి. అది ఏ వైరస్ అని అంటే రైనో వైరస్ వల్ల మనకి కామన్ కోల్డ్ ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి బ్యాక్టీరియా వల్ల ఏమైనా డిసీజ్ సంభవించింది అనుకోండి, మనం అప్పుడు ఏం వాడతాం, యాంటీబయాటిక్స్ వాడతాం. అది కూడా నేను ప్రీవియస్ సెషన్స్ లో చెప్పాను. ఏదైనా బ్యాక్టీరియల్ డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామనంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాం. కానీ ఇది వైరల్ డిసీజ్ కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ వేసుకుంటే పనిచేస్తాయా? నో. యాంటీవైరల్ డ్రగ్స్ అన్నవి తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. కాబట్టి అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, హ్యావింగ్ వెయిటెడ్ ఏ డే ఇట్స్ టూ లేట్. ఇది తప్పు, ఇది చెప్పడు డాక్టర్. యూ నీడ్ అన్ యాంటీసెప్టిక్, నాట్ అన్ యాంటీబయాటిక్. ఇది కూడా కాదు. యూ నీడ్ టు బి వ్యాక్సినేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్. వ్యాక్సినేషన్ ఎందుకండి? వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకుంటాం, ఏదైనా ఒక డిసీజ్ రాకముందు మనం తీసుకునేది వ్యాక్సిన్, వచ్చిన తర్వాత తీసుకునేది వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ ఈస్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ వ్యాక్సిన్. యు ఆర్ ఇన్ఫెక్టెడ్ బై వైరస్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. డాక్టర్ ఎందుకు యాంటీబయాటిక్స్ తీసుకుంటే పని చేయవు అని అన్నారు అని అంటే, ఆయనకు వచ్చింది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి పని చేయవు, యాంటీబయాటిక్స్ పని చేయవు అని చెప్పాడు. అంతే, సింపుల్ దాని ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్లాంట్స్ దట్ గ్రో అండర్ యావరేజ్ టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఆర్ కాల్డ్. దాన్ని ఏమంటారు, ఆ ప్లాంట్స్ ఏమంటారు, మీసోఫైట్స్ అంటారు. మీసోఫైట్స్కి, ఈ ప్లాంట్స్కి టెంపరేచర్ కానివ్వండి, మాయిశ్చర్ కానివ్వండి, అంటే ఎక్కువ హై టెంపరేచర్స్ ఉండకూడదు, అదేవిధంగా హెవీ రెయిన్ఫాల్ ఉండకూడదు అనమాట, మధ్యస్థంగా ఉండాలి. మీకు ఎగ్జామినేషన్లో యావరేజ్ కాకుండా మోడరేట్ అని ఇచ్చారనుకోండి, అది కూడా సేమ్. యావరేజ్ అన్నా మోడరేట్ అన్నా బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ లేదా మోడరేట్ టెంపరేచర్ మాయిశ్చర్ అలాంటి వాతావరణంలో పెరిగేటువంటి మొక్కలకి ఏమని పేరు అని అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ మీసోఫైట్స్ అని దానికే పేరు. హాలోఫైట్స్ అని దేనికి పేరు. ఈవెన్ మనకి మన పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, హాలోజన్స్ అని చెప్పేసి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదండి. ఆ హాలోజన్స్కి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, హాలో నథింగ్ బట్ ఓషన్స్ నుంచి అవి ఇమర్జ్ అయ్యాయి కాబట్టి హాలోజన్స్ అని వాటికి పేరు. ఇక్కడ హాలోఫైట్స్ అంటే ఏంటి అంటే, ఓషన్లో ఏ వాటర్ ఉంటుంది, సాల్ట్ వాటర్ ఉంటుంది. నథింగ్ బట్ హాలోఫైట్స్ అంటే సాల్ట్ వాటర్లో పెరిగేటువంటి మొక్కల్ని మనం హాలోఫైట్స్ అని చెప్పేసి అని అంటాం. ఏవైతే ఈ అండర్ వాటర్ పెరుగుతాయో అట్లాంటి మొక్కల్ని హాలోఫైట్స్ అని చెప్పేసి అంటారనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ హాలోఫైట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటండి, మ్యాంగ్రూవ్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కోస్టల్ ఏరియాస్కి దగ్గరలో మనకి మ్యాంగ్రూవ్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. ఆ మ్యాంగ్రూవ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఆ రూట్స్ అన్నవి అక్కడ ఆ ఓషన్ సముద్ర తీరంలో ఉన్నటువంటి శాండ్ని పట్టి ఉంచుతాయి. అలా పట్టి ఉంచడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైనా ఫ్లడ్స్, సునామీస్ ఇలాంటివి సంభవించాయి అనుకోండి, ఫ్లడ్స్, సునామీస్ వచ్చినప్పుడు అవి శాండ్ని, ఇసుకని పట్టి ఉంచుతాయి కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ అవి ట్రావెల్ చేయలేవు అనమాట. ఫ్లడ్స్ని, సునామీస్ని అవాయిడ్ చేయడానికి మ్యాంగ్రూవ్స్ అనేటువంటి వాటిని గ్రో చేయాలి. ఎస్పెషల్లీ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఆ ప్రాంతాల్లో మ్యాంగ్రూవ్స్ మనం ఎక్కువగా చూడొచ్చు. మ్యాంగ్రూవ్స్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. హైడ్రోఫైట్స్ అంటే ఏంటి అని అంటే, హైడ్రో నథింగ్ బట్ వాటర్ బాడీస్ దగ్గర ఆక్వాటిక్ ప్లాంట్స్, వాటిని మనం హైడ్రోఫైట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్ లిల్లీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హైడ్రోఫైట్స్. జెరోఫైట్స్ అంటే ఏంటి, డ్రై అండ్ ఎరిడ్ ఏరియాస్, డ్రై లేదా ఎరిడ్ ఏరియాస్లో పెరిగేటువంటి మొక్కల్ని జెరోఫైట్స్ అని చెప్పేసి అని అంటారు. జెరోఫైట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అని అంటే, మన ఇంట్లో పెంచుకుంటాం మొక్క, ఇది అలోవీరా, ఇట్లాంటి స్పైన్స్ కలిగినటువంటి మొక్కలు, ఇవన్నీ కూడా ఎడారిలో పెరుగుతాయి కదా. ఎడారిలో అసలు వాటర్ అన్నది ఉంటుందా అండి, మనకి దొరకదు. అలాంటి వాతావరణంలో కూడా కొన్ని మొక్కలు పెరుగుతాయి, అవే నథింగ్ బట్ జెరోఫైట్స్ అని అంటాం వాటిని, రైట్. నెక్స్ట్ వన్,
ఆక్సిరెడక్టేసెస్, ట్రాన్స్ఫరేసెస్, హైడ్రోలేసెస్, లైసేస్, ఐసోమరేస్ అండ్ లైగేసెస్. టోటల్గా ఎన్ని ఉన్నాయండి? టోటల్గా 6 ఉన్నాయి. ఈ 6ని దీస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ విచ్? హార్మోన్సా, ఎంజైమ్సా, ప్రోటీన్సా, వైటమిన్సా? నథింగ్ బట్ ఎంజైమ్స్. ఇవి ఎంజైమ్స్. ఎంజైమ్స్ అంటే ఏంటో ఇందాకే నేను చెప్పాను. మన బాడీలో జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీ దానిని బాగా స్పీడప్ చేయటం కోసం అని చెప్పేసి పనిచేసే వాటినే ఎంజైమ్స్ అని చెప్పేసి అని అంటాం. హార్మోన్స్ అనేవి డిఫరెంట్. ఇప్పుడు ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క హార్మోన్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. హార్మోన్స్ ఏం చేస్తూ ఉంటాయి? రెగ్యులర్ గా మన బాడీలో జరిగేటువంటి ఫిజియోలాజికల్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ఫిజియోలాజికల్ ప్రాసెస్ ని కంట్రోల్ చేయటానికి హార్మోన్స్ అనేవి పనిచేస్తాయి. ప్రోటీన్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయండి? వాట్ ఆర్ ప్రోటీన్స్? ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్స్ కూడా ఈ ఎంజైమ్స్ లాగానే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. వైటమిన్స్ అన్నవి ఏంటి? రెగ్యులర్ గా మనము తీసుకునేటువంటి ఫుడ్ లో, కాకపోతే ఇది చాలా మైక్రో క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. వైటమిన్స్ లో 2 రకాలు ఉన్నాయి కదండి, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని చెప్పేసి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ప్రీవియస్ క్లాసెస్ లో ఉంటాయి. కావాలి అని అంటే ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. రైట్, నెక్స్ట్ వన్. మోస్ట్ కామన్ డిసీజ్ ఆఫ్ పౌల్ట్రీ ఇన్ ఇండియా ఈజ్, వాట్ ఈస్ దట్ డిసీజ్? ఇట్ ఈస్ రాణిఖేత్. రాణిఖేత్ చాలా 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 పాపులర్ గా, అంటే ఎక్కువ శాతం పౌల్ట్రీ అంటే ఏమేమి వస్తాయండి? డక్స్ అవ్వచ్చు, లేదంటే మనం రెగ్యులర్ గా తినేటువంటి చికెన్, ఇవన్నీ కూడా పౌల్ట్రీ కిందకు వస్తాయి కదా. అట్లా వాటికి వచ్చేటువంటి కామన్ డిసీజ్, మోస్ట్ కామన్ డిసీజ్ వచ్చేసి ఏంటి అని అంటే రాణిఖేత్. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి చూడండి, ఫౌల్ పాక్స్. ఈ డిసీజ్ కూడా మనకి ఈ వీటికే వస్తుంది, ఈ పౌల్ట్రీ డిసీజే. కాకపోతే రాణిఖేత్ డిసీజ్ కి ఇంకొక పేరు వచ్చేసి ఏంటి అని అంటే న్యూ క్యాటిల్ డిసీజ్ అని కూడా దీనికే పేరు, న్యూ క్యాటిల్ డిసీజ్. ఇది దేని వల్ల వస్తుంది? వైరస్ వలన, బ్యాక్టీరియా వలన, పారాసైట్ వలన, ప్రోటోజోవా వలన అని అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై వైరస్ వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఫౌల్ పాక్స్, ఇది కూడా పౌల్ట్రీకి స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజే, కాకపోతే ఇంత మోస్ట్ కామన్ గా స్ప్రెడ్ అవ్వదు. ఇట్ ఈస్ లెస్ స్ప్రెడ్, అంత వైడ్ స్ప్రెడ్ అవ్వదండి, చాలా అరుదుగా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా టిక్ ఫీవర్ వేటికి వస్తుంది అని అంటే పౌల్ట్రీకి వచ్చేది కాదు, క్యాటిల్కి. పశుపక్షాదులు, క్యాటిల్ అంటే ఏమేమి వస్తాయి? కౌస్, బఫెలోస్, ఆక్స్, బుల్, ఇవన్నీ కూడా క్యాటిల్ కేటగిరీకి వస్తాయి కదా. ఈ క్యాటిల్కి వచ్చేటువంటి డిసీజ్ టిక్ ఫీవర్, బట్ నాట్ పౌల్ట్రీకి రాదు. కొరిజా అన్నటువంటిది ఏంటి అని అంటే కొరిజా ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతుంది, బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి డిసీజ్. జస్ట్ లైక్ మనకి కామన్ కోల్డ్ ఎలాగైతే వస్తుందో అదేవిధంగా సేమ్ పౌల్ట్రీకి వచ్చేటువంటి డిసీజే కొరిజా, కాకపోతే వైరల్ డిసీజ్ కాదు, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మనకి ఎలాగైతే జలుబు చేస్తుందో వాటికి కూడా జలుబు లాగా ఇది వస్తుంది అనమాట, దాని పేరే కొరిజా. రైట్, నెక్స్ట్ వన్. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ డౌన్ సిండ్రోమ్ ఈజ్, టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయండి? 47. మనం ఇది వరకు నిన్నటి సెషన్లోనే, ప్రీవియస్ సెషన్లోనే నేను చెప్పాను, ఒక హ్యూమన్ బాడీలో ఒక పర్సన్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయండి? 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. 23 పేర్స్ అంటే 1 పేర్ అంటే 2 కదా, 23 × 2 అంటే ఎంత? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మేల్ అయినా, ఫీమేల్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, హూ ఎవర్ ఇట్ మైట్ బి, 46 క్రోమోజోమ్స్ లేదా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు నేను ఆల్రెడీ నిన్నటి సెషన్లో చెప్పాను, కొన్నిసార్లు జెనెటిక్ డిసీజెస్లో ఒక క్రోమోజోమ్ ఎక్కువ తక్కువ ఉండటం వల్ల కొన్ని జెనెటిక్ డిసీజెస్ వస్తాయి. అలాంటి జెనెటిక్ డిసీజెస్లో డౌన్ సిండ్రోమ్ వన్ అమాంగ్ దెమ్. ఈ డిసీజ్లో ఏం జరుగుతుంది అని అంటే 21st పెయిర్ మీద, ఈ 21st పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లో ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది. 1 ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండడం వల్ల టోటల్ ఈ 46 క్రోమోజోమ్స్ తో పాటు ప్లస్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ 47 క్రోమోజోమ్స్. 1 ఎక్స్ట్రా క్రోమోజోమ్, 1 ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ కాదండి, జస్ట్ 1 ఎక్స్ట్రా క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. అట్లా 46 + 1 = 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ వచ్చినటువంటి పిల్లలు మీరు చూస్తే గుర్తుపట్టేయచ్చు, వాళ్ళ నెక్
నెక్ సన్నగా ఉంటుంది, కాళ్ళు చేతులు చాలా సన్నగా ఉంటాయి. అదేవిధంగా వాళ్ళ ముక్కు అన్నది ఇట్లా చాలా వెడల్పు ఉంటుంది. దానితో పాటు ఐస్ అన్నవి డిఫరెంట్. ఇప్పుడు మనం నార్మల్గా చూస్తే స్ట్రైట్గా చూస్తాం, లేదు ట్విస్ట్ ఐ ఉందనుకోండి, మెల్లకన్ను ఉంటే అటు ఇటుగా చూస్తాం. కానీ వాళ్ళ కళ్ళు పెద్దవిగా ఉండి అప్రైట్ ఇలా 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 ఉంటాయి అనమాట, డిఫరెంట్గా. ఇట్లా డౌన్ సిండ్రోమ్ వాళ్ళల్లో ఇంటలెక్చువల్ ఎబిలిటీ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే కొంతమంది పిల్లలు అసలు ఇట్లా డౌన్ సిండ్రోమ్ వచ్చినటువంటి పిల్లలు కొంతమంది చనిపోతూ ఉంటారు కొన్ని ఇయర్స్కే, పుట్టినటువంటి కొన్ని ఇయర్స్కి. కాకపోతే అట్లా సర్వైవ్ అయినటువంటి పిల్లలు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా సర్వైవ్ అయినటువంటి పిల్లలు మాత్రం ఇంటలెక్చువాలిటీ కొంత ఏజ్ తర్వాత వాళ్ళు యూనిక్ ఉంటారు, డిఫరెంట్. ఆటిజం వచ్చినటువంటి పిల్లలు ఎలాగైతే సోషల్లీ ఇన్యాక్టివ్ ఉంటారు వాళ్ళు. ఆటిజం అంటే ఏంటంటే నలుగురిలో కలవడానికి ఇష్టపడినటువంటి పిల్లలు. అది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ASD అని అంటాం. అది కూడా జెనెటిక్ డిజార్డరే. అది ఇది అనమాట. ఇక్కడ ఎన్నవ పెయిర్ మీద ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది. ఇది కూడా ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు. ఎన్నవ 21st, 22nd, 23rd, 20th అని అంటే 21st పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్తో పాటు దాని మీద ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండటం వలన ఈ డిసీజ్ అన్నది సంభవిస్తుంది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి. దట్ ఈజ్ 1 ఎక్స్ట్రా కాపీ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయండి? డౌన్ సిండ్రోమ్ వచ్చినటువంటి వాళ్ళలో 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ వన్. ఫోటోసింథసిస్ ఈజ్ డాష్ ప్రాసెస్. రిడక్టివా, ఎగ్జర్జెనికా, క్యాటబాలికా? వాట్ ఇట్ ఈస్? రిడక్టివ్, ఎండర్జెనిక్, ఎండార్జెనిక్ అండ్ అనబాలిక్. రిడక్టివ్ అంటే ఏంటండి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని లాస్ అయితే రిడక్షన్ రియాక్షన్ అని అంటాం. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే దానిని ఏమంటాం మనం? ఆక్సిడేషన్ రియాక్షన్ అని అంటాం. ఇక్కడ రిడక్టివ్, ఎలక్ట్రాన్స్ అన్నవి కోల్పోతాయి. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ అన్నది రియాక్షన్ జరిగి గ్లూకోజ్ సింప్లర్ షుగర్స్ గా బ్రేక్ డౌన్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్స్ ఇంటూ గ్లూకోజ్, అది రిడక్టివ్ రియాక్షన్. ఎండార్గానిక్ అంటే ఏంటి అని అంటే, ఎండార్గానిక్ అని అంటే ఎనర్జీ అన్నది అబ్జార్బ్ అవుతుంది, అంతే కదా. ఎనర్జీ అన్నది ఇక్కడ కన్జ్యూమ్ చేసుకొని తర్వాత ఎనర్జీ అన్నది అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎండార్గానిక్ కూడా. ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్. అనబాలిక్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు అనబాలిక్ రియాక్షన్ అంటే మనం తీసుకున్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంపౌండ్స్ ఒక కాంపౌండ్గా కాకుండా 2 or more కాంపౌండ్స్కి స్ప్లిట్ అయిపోతాయి. అలాంటి ప్రాసెస్ని అనబాలిక్ ప్రాసెస్ అని అంటాం. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా వాటర్ని తీసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ వాట్ ఇట్ వుడ్ డెలివర్, ఆ రియాక్షన్ జరగడం వల్ల ఏం లిబరేట్ అవుతాయి? గ్లూకోజ్తో పాటుగా మనకి ఇంకా వేరే ఎలిమెంట్స్, ఆక్సిజన్ వస్తుంది, ఇవన్నీ కూడా లిబరేట్ అవుతాయి కదా. 2 or more కాంపౌండ్స్ ఇమర్జ్ అయ్యాయని కూడా దాన్ని అనబాలిక్ రియాక్షన్ అని అంటారు. ఇక్కడ ఫోటోసింథసిస్ అన్నది ఎక్కడ జరుగుతుంది? మొక్కల్లో ఏ పార్ట్ లో జరుగుతుంది అని అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ మొక్కల్లో లీవ్స్ లో జరుగుతుంది. లీవ్స్ లో కూడా మరీ పర్టిక్యులర్ గా క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ అంటే ఫోటో, నథింగ్ బట్ లైట్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ మొక్కలు ఏం చేస్తాయనంటే కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని కన్జ్యూమ్ చేసుకొని గ్లూకోజ్ ని ఇంకా వేరే ఎలిమెంట్స్ ని రిలీజ్ చేస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ మన మొక్కలు అన్నవి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. అందుకే మొక్కలు తమంతట తాము ఫుడ్ ని తయారు చేసుకుంటాయి కాబట్టి దే ఆర్ టర్మ్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్. స్వయం వాటి ఫుడ్ ని అవే తయారు చేసుకుంటాయి. అలాంటి వాటిని ఏమంటాం? ఆటోట్రోఫ్స్ అని చెప్పేసి అంటాం. రైట్, నెక్స్ట్ వన్. నార్మల్ అడల్ట్ హ్యూమన్ మేల్ హ్యాజ్ ఎంత ఉంటుందండి హెమోగ్లోబిన్ అని అంటే, దట్ ఈస్ 14 grams ఆఫ్ హెమోగ్లోబిన్ పర్ 100 grams ఆఫ్ బ్లడ్. 100 grams ఆఫ్ బ్లడ్ లో హెమోగ్లోబిన్ శాతం ఎంత ఉంటుంది? 14% ఉండాలి. ఫీమేల్స్ లో అయితే అది 10 to 12% లోపు ఉండాలి. అప్పుడు ఇట్ ఈస్ ఓకే. హెమోగ్లోబిన్ అంటే ఏంటి? నిన్నటి సెషన్ నేను చెప్పాను. హెచ్బి. వాట్ ఈజ్ హెచ్బి? బ్లడ్ కి రెడ్ కలర్ ఇచ్చేటువంటి ఒక ప్రోటీన్, రెడ్ కలరింగ్ ప్రోటీన్, దట్ ఈస్ నథింగ్ బట్ హెమోగ్లోబిన్ ఇన్ బ్లడ్. అది ఉండటం వల్ల హెమోగ్లోబిన్ ఏం చేస్తుంది అని అంటే, బ్లడ్ లో హెమోగ్లోబిన్ ఉండటం వలన
వేరే పార్ట్స్కి ఆక్సిజన్ అన్నది బ్లడ్ నుంచి వేరే డిఫరెంట్ పార్ట్స్కి సరఫరా చేయడానికి హెమోగ్లోబిన్ అన్నటువంటి ప్రోటీన్ పనిచేస్తూ ఉంటుంది. హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఆక్సిజన్ సప్లై కూడా వేరే పార్ట్స్కి తగ్గిపోతుంది. అలా ఆక్సిజన్ సప్లై తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఫెయింట్ అయిపోవడం, ఫెటిగ్ రావటం, ఎక్కువ పని చేయలేకపోవడం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అలాగా మనకి మేల్ ఫెలోస్లో హెచ్బి పర్సెంటేజ్ ఎంత ఉంటుందండి జనరల్గా అని అంటే, అఫ్ కోర్స్ ఫీమేల్స్తో కంపేర్ చేస్తే మేల్ పర్సన్స్లో హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఎంత నుంచి ఎంత ఉంటుందండి అని అంటే 3.5 నుంచి 17.5%. ఇది నార్మల్ హెచ్బి లెవెల్. దీనికంటే ఎక్కువ ఉందనుకోండి, 18 grams ఉంటే అది ఓవర్ హెమోగ్లోబిన్. దట్స్ నాట్ రైట్. ఇది ఎక్సెస్ హెమోగ్లోబిన్ అని అంటాం. అదే 10 grams ఉందనుకోండి, లెస్ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ అని అంటాం. 24 grams అని అంటే అబ్నార్మల్, అసలు అంత పర్సెంటేజ్ ఎవరికి ఉండదులండి. 13.5% నుంచి 17.5% ఉండడం నార్మల్. ఇక్కడ 13.5 ఇవ్వలేదు కాబట్టి 14 grams మనం తీసుకోవచ్చు. 14 grams ఆఫ్ హెమోగ్లోబిన్ పర్ 100 grams ఆఫ్ బ్లడ్ లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హెమోగ్లోబిన్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హెమోగ్లోబిన్ ఉండాలి అంటే 40% లేదా 14 grams ఆఫ్ హెమోగ్లోబిన్ ఉండాలి. అది నార్మల్ గా కన్సిడర్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వన్, ప్రోథ్రాంబిన్ విచ్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ రిలీజ్డ్ బై. ప్రోథ్రాంబిన్ అన్నది వేటి ద్వారా రిలీజ్ అవుతాయి అని అంటే బ్లడ్ ప్లేట్లెట్స్. ప్రోథ్రాంబిన్ రిలీజ్డ్ బై బ్లడ్ ప్లేట్లెట్స్. అఫ్ కోర్స్ బేసిక్లీ ఇవి వచ్చేసి ప్రోథ్రాంబిన్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మా ప్రోటీన్. బ్లడ్ లో మనకి ప్లాస్మా అన్నది ఉంటుంది కదా, స్ట్రా కలరింగ్ ఏజెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్మా. ప్రోథ్రాంబిన్ అన్నది ఇప్పుడు మనకి ఏదైనా బాడీ పార్ట్లో కట్ అయింది అనుకోండి, చిన్న కట్ కానీ డీప్ అయినా లేదా అంటే నేరోగా కట్ అయినప్పటికీ కూడా కొంతమందికి బ్లడ్ ఆగకుండా నిరవధిక అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది దేని డెఫిషియన్సీ వల్ల బ్లడ్ క్లాటింగ్ అన్నది జరగదు అని అంటే వైటమిన్ కే డెఫిషియన్సీ వల్ల బ్లడ్ క్లాటింగ్ అన్నది జరగదు. ఆ వైటమిన్ కే డెఫిషియన్సీ లేకపోయింది అనుకోండి, మనకి బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది కొంత టైం తర్వాత. అంటే బాగా డీప్గా కట్ అయితే కొంత బ్లడ్ వెళ్ళిపోయి తర్వాత మనము దాన్ని ఒత్తి పట్టడమో లేదనంటే వేరేవి అప్లై చేయటం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. ఆ బ్లడ్ దేని వల్ల క్లాట్ అవుతుంది అని అంటే ప్రోథ్రాంబిన్. జనరల్ గా వైటమిన్ కే అన్నది హెల్ప్ అవుతుంది మనకి బ్లడ్ వాటిల్లో బ్లడ్ ప్లేట్లెట్స్ దీని త్రూ ఈ ప్రోథ్రాంబిన్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది. దానికి హెల్ప్ అయ్యేటువంటి వైటమిన్ ఏది అని అంటే వైటమిన్ కే సమపాళ్లలో లేకపోతే అప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, బ్లడ్ అన్నది ఫ్లో అయిపోతూ ఉంటుంది. అలా ఇట్ లీడ్స్ టు ఎక్కువ టైం అలాగే ఉందనుకోండి, అది ఇంటర్నల్ గా జరిగిన బ్లీడింగ్, ఎక్స్టర్నల్ గా జరిగిన ఒక టైం పీరియడ్ తర్వాత దాన్ని ఏమంటారంటే హెమరేజ్ అని చెప్పేసి అని అంటాం. బ్లడ్ అనేది నిరవధిక ఆగకుండా అలా ఫ్లో అవుతూ వెళ్తూ ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే హెమరేజ్ అని చెప్పేసి అని అంటారు. దోస్ ఆర్ బ్లడ్ ప్లేట్లెట్స్. ఎరిథ్రోసైట్స్ అని వేటికి పేరు, రెడ్ బ్లడ్ సెల్స్ కి ఎరిథ్రోసైట్స్ అని పేరు. ఇవి దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days. ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయండి, బోన్ మ్యారోలో ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడ చనిపోతాయి, ఎరిథ్రోసైట్స్ డైస్ ఇన్ స్ప్లీన్ లో చనిపోతాయి. 120 days తర్వాత స్ప్లీన్ లో చనిపోతాయి. ఇవి ఆటోమేటిక్ గా మళ్ళీ జనరేట్ అవుతాయి. ఎరిథ్రోసైట్స్ అనేవి ఏ షేప్ లో ఉంటాయి అని అంటే దోస్ ఆర్ బైకాన్కేవ్ ఇన్ షేప్. మనకి ఎరిథ్రోసైట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అన్న ల్యూకోసైట్స్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇంకొకటి ఏముంటుంది, ప్లేట్లెట్స్ ఉంటుంది. మోనోసైట్స్, లింఫోసైట్స్, ఇవి దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ అన్నవి మన బాడీలోకి ఏదైనా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఎంటర్ అయినప్పుడు వాటికి అగెయిన్స్ట్ గా పనిచేస్తూ ఉంటాయి. అవి డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్. వాటిని ఏమంటారు అని అంటే వాచ్మెన్ ఆఫ్ ద బాడీ లేదా పోలీస్మెన్ ఆఫ్ ద బాడీ, గార్డియన్స్ ఆఫ్ ద బాడీ అని డబ్ల్యూబీసీకి పేరు.